ఈ రోజుల్లో మనం తిండి లేకపోయినా ఉండగలుగుతున్నాం, కానీ డేటా లేకపోతే ఉండలేకపోతున్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్, వేళ్ల మీద సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఇలా రంగుల ప్రపంచంలో మునిగిపోతున్నాం. కానీ ఈ లైక్లు, షేర్లు వెనుక మన నిజమైన సంతోషం కరిగిపోతోందా? అసలు సోషల్ మీడియా మనల్ని నిజంగా సంతోషంగా ఉంచుతుందా, లేక తెలియకుండానే ఒత్తిడిలోకి నెట్టేస్తుందా? సోషల్ మీడియాతో మానసిక ఆందోళన పెరుగుతోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. సుమారు 80% మంది యువత దీనివల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. లైకుల కోసం పాకులాడటం, తోటివారితో పోల్చుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. నిద్రలేమి, ఏకాగ్రత లోపించడానికి ఈ అధిక ఫోన్ వాడకమే మూలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు కనీసం 2 గంటలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చూడటానికి ఇది అందరినీ కలిపే ప్రపంచంలా కనిపిస్తుంది, కానీ లోతుగా గమనిస్తే ఇది మనిషిని ఒంటరి చేసే ప్రపంచం. మనం పక్కన ఉన్న వారితో మాట్లాడటం మానేసి ఎక్కడో ఉన్న అపరిచితుల మెప్పు కోసం, వారి లైకుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇతరులు తమ జీవితంలోని అత్యుత్తమ క్షణాలను ఫిల్టర్ చేసి ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తారు. అవి చూసి మన జీవితం బాలేదని, మనం వెనుకబడిపోయామని బాధపడటం నేడు పెద్ద సమస్యగా మారింది. మనం పెట్టే ప్రతి పోస్టుకు ఎన్ని లైకులు వచ్చాయి, ఎవరు కామెంట్ చేశారు అనే ఆలోచనే మెదడుపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. స్పందన తక్కువగా ఉంటే కుంగిపోవడం పెరిగింది. అవసరం లేకపోయినా గంటల తరబడి రీల్స్, వీడియోలు చూడటం వల్ల విలువైన సమయం వృధా అవుతుంది. ఇది మన పనుల మీద ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. అర్ధరాత్రి వరకు స్క్రీన్లు చూడటం వల్ల కళ్ళకు, మెదడుకు విశ్రాంతి దొరకడం లేదు. దీనివల్ల చిరాకు, కోపం, అలసట పెరుగుతున్నాయి. మరి ఈ రంగుల లోకం నుండి బయటపడి నిజమైన సంతోషాన్ని పొందడం ఎలా? దీనికోసం డిజిటల్ విరామం చాలా అవసరం. వారంలో ఒకరోజు లేదా రోజులో కొన్ని గంటలు ఫోన్ పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఆ సమయంలో పుస్తకాలు చదవడం లేదా నచ్చిన పని చేయాలి. ఫోన్ చూస్తే అలవాటు తగ్గాలంటే అనవసరమైన యాప్స్, నోటిఫికేషన్లు ఆపివేయాలి. అప్పుడే మన పని మీద మనకు పట్టు ఉంటుంది. స్క్రీన్ మీద చాటింగ్ కంటే కళ్ళ ముందున్న మనుషులతో నేరుగా మాట్లాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. సోషల్ మీడియా కోసం రోజులో ఒక నిర్ణీత సమయాన్ని మాత్రమే కేటాయించాలి. అది మన జీవితాన్ని శాసించకుండా చూసుకోవాలి. సోషల్ మీడియా అనేది ఒక సాధనం మాత్రమే, అది మన జీవితం కాకూడదు. ఫోన్ స్క్రీన్ను పక్కన పెట్టి మన చుట్టూ ఉన్న ప్రకృతిని, మనుషులను చూడండి. అప్పుడే నిజమైన ఆనందం దొరుకుతుంది. టెక్నాలజీని మనం వాడాలి, కానీ టెక్నాలజీ మనల్ని వాడకూడదు. గుర్తుంది కదా, మీరు సోషల్ మీడియాలో పెట్టే ఫోటో కంటే మీ ముఖంలో ఉండే నిజమైన నవ్వే ముఖ్యం.